టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్థానం ఒక అద్భుతమైన అధ్యాయం. మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 5వ కుమారుడిగా 1960 జూన్ 10న జన్మించిన బాలకృష్ణ తండ్రి నుండి అపారమైన వృత్తి నిబద్ధతను, క్రమశిక్షణను, తల్లి బసవరామ తారకం నుండి ప్రేమానురాగాలను పుణికిపుచ్చుకుని ఒక విలక్షణమైన వ్యక్తిగా ఎదిగారు. 5 దశాబ్దాలకు పైగా సాగుతున్న బాలయ్య సినీ కెరీర్లో ఎన్నెన్నో అపూర్వ విజయాలు, మరెవరికీ సాధ్యం కాని రికార్డులు ఉన్నాయి. సినీ విమర్శకులు ప్రతిసారి బాలకృష్ణ పని అయిపోయిందని భావించినప్పుడల్లా ఆయన బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో మాస్ కంబ్యాక్ ఇస్తూ సరికొత్త రికార్డులతో విమర్శకుల నోళ్లు మూయించడం బాలయ్యకే చెల్లింది. బాలకృష్ణ 1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళ సినిమా ద్వారా వెండితెరకు బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీర సూరకర్ణ, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో తండ్రితో కలిసి నటించి మెప్పించారు. ఆ తర్వాత 1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా మారినప్పటికీ తొలి 3 సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. కానీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 4వ సినిమా మంగమ్మగారి మనవడితో బాలయ్య తన అసలు సిసలైన పవర్ ఏంటో చూపించారు. ఈ చిత్రం ఏకంగా 565 రోజులు ఆడి అప్పట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారిగా 4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన చిత్రంగా మంగమ్మగారి మనవడు రికార్డు సృష్టించింది. ఆ తర్వాత టాలీవుడ్లోనే అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాలు కలిగిన హీరోగా బాలకృష్ణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. ముఖ్యంగా ఆయన నటించిన లెజెండ్ సినిమా రాయలసీమలో ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శితమై దక్షిణాదిలోనే అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకప్పుడు కోడి రామకృష్ణ, బి గోపాల్ వంటి దర్శకులతో బ్లాక్ బాస్టర్ కాంబినేషన్స్ రిపీట్ చేసిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాల్లో వరుసగా 3 సార్లు డబుల్ రోల్ చేయడమే కాకుండా ఆ 3 చిత్రాలు 4 ఆటలతో డైరెక్ట్ సిల్వర్ జూబిలీ జరుపుకోవడం భారత చలనచిత్ర చరిత్రలోనే మరే హీరోకు సాధ్యం కాలేదు. 50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకు గాను ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో స్థానం దక్కింది. బాలకృష్ణ కేవలం వెండి తెరపైనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ రికార్డును సెట్ చేశారు. కేవలం పదవులకే పరిమితం కాకుండా తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. జూన్ 10వ తేదీన తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్డ్రాప్లో సాగే పవర్ఫుల్, హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. బాలయ్య బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:40 ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు పవర్ఫుల్ గ్లిమ్స్ను విడుదల చేయబోతున్నారు. ఒక సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. మునిపెన్నడూ చూడని విధంగా సెలబ్రేషన్స్ ఉండేలా గేరప్ అవ్వండి అంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.